అంటే మనం ఇంతకు ముందు మన జీవితం అంటే మన స్థితిగతులు అంటే మనము ఒక మాటలైనా కానీ మన ప్రవర్తనలకు కానీ ఇతరులకు ఎంతో హానికరంగా ఉంటుండే కదా. నా జీవితంలో కూడా నీ విషయం ఉన్నది. ఎందుకంటే నాలో కొంచెం కోపం ఎక్కువ ఉంటుండే. కానీ ప్రభు దర్శించినప్పుడు అంటే అది మీకు ముందుగా నేను ఒకసారి మీకు పంచుకున్నాను సాక్ష్యము. నేను చనిపోవాలన్నప్పుడు నాకు దేవునితో మాట్లాడిండు నాతో. ఏ వాక్యం ద్వారా అంటే యెషయా 58:11 వచనంలో యెహోవా నిత్యం 11 వచనంలో ఉంది గదా! యెహోవా నిన్ను నిత్యం నడిపించునని దేవుడు మాట్లాడుతున్నాడు. సరే ఆ వాక్యము నా మనసులో పెట్టుకున్నాను. కానీ ఆ వాక్యం ద్వారా నేను అంటే నాకు తెలియదు. యెహోవా నన్ను నిత్యం నడిపిస్తున్నాడు కదా! నా పిల్లల గురించి నేను చూడాలి అంటున్నాడు. నువ్వు ఇంకా బ్రతకాలి గదా! కింద భూమి మీద. నువ్వు నీ పిల్లల్ని చూడాలని. కానీ ఆ వాక్యం నా హృదయంలో ఆ వాక్యం పట్టుకొని నేను వచ్చేసినాను. అంటే మా తల్లిగారింటికి. వచ్చినప్పుడు శ్రమలొచ్చింది. చానా ఉండిందప్పుడు. అప్పుడు దేవుడు నాలో కొన్ని కోపం ఎక్కువ ఉంటుండే. ఈ కోపం ఎలా పోవాలి? అంటే నాకెట్లా కోపం అంటే ఎవరిని ఏదైనా మాట్లాడుతుంటే నేను ఏం మాట్లాడను. మాట్లాడకుండా నేను నా చేతులో ఏది ఉంటే దాన్ని తీసి వాళ్ళ మీద కొట్టేస్తాను. అలాంటి ఒక కోపం నాకన్నమాట. తిరిగి వాళ్ళతో నేనేది మాట్లాడను. ఏది చెప్పను కూడా. నా చేతులో ఏది ఉంది, ఏది దొరికితే దాంట్లోనే విసిరేసేస్తాను వాళ్ళ మీద. విసిరేస్తే అప్పుడు మా అమ్మ అంటారు, "నీకింత కోపం ఎందుకు? ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఎవరికి ఎటువంటి హాని జరుగుతుంది కదా!" అని. అప్పుడు ప్రార్థించిన, "ప్రభా నువ్వు ఈ వాక్యం ద్వారా మాట్లాడినావు కదా! మరి నాకు ఈ కోపం ఎందుకొస్తుంది? ఈ కోపం తీసివేయి నా నుంచి. తీసివేయి ప్రభా! నేను నీ మార్గంలో నడవాలి. ఎందుకంటే నా ముందు జీవితం అంతా ఎలాగోనో నాకు తెలియదు. కానీ నా జీవితంలో అంటే నేనంటే ఏదో పాపం చేసిందని కాదు. కానీ నేను సరియైన మార్గం నడుస్తున్నానా లేదా అని చెప్పేసి నాకు వాక్యం కూడా అంత తెలియదప్పుడు. కానీ ప్రభువు నాతో మాట్లాడినప్పుడు, అప్పుడు ఆ కోపం గురించి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నిజంగానే నాకది తీసేసినాడు. ప్రభా ఎంత గొప్ప దేవుడు. నాకెంతో శాంతము. అంటే ఎవ్వరు ఏమన్నా కానీ కూడా నేను కోపపడకుండా దేని మీద చెయ్యి పెట్టకుండా నేను దేవుడు నన్ను కాపాడిండు. అదే విధంగా ఏ ప్రార్థన చేసినా దేవుడు నా కొరకు ఆయన చేసినాడు. అది ఒక్కటి ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్పేసి అప్పుడు నేను గుర్తించిన. ఆ రోజు నుంచి ప్రభు ఒక వాక్యం ద్వారా నడిచేందుకు నాకు దేవుడు అవకాశం. ఎందుకంటే అప్పుడు ఇంకా రక్షణ పొందలేదు. నేను రక్షణ పొందలేదు. నా సరియైన సంఘంలో నేను లేదు. ఎందుకంటే నేను సీఎస్‌లో ఉండిన ముందు. సీఎస్‌లో మీకు తెలుసు సీఎస్‌లో ఎక్కువ వాక్యం ఉండదనేసి. ఎందుకంటే ఆదివారం ఎళ్తాము కానీ ఏదో అక్కడ జరిగేది చేసేసి మేమొచ్చేస్తాము. కానీ నన్ను సరియైన మార్గం నడిపించింది ప్రభు ఎల్‌షద్దయికి. హెబ్రోను సంఘంకి నన్ను నడిపించినాడు దేవుడు. అప్పుడు నాలో ఒక వేదన. ఎందుకంటే నాకు సరియైన బోధించేవాళ్ళు అంటే నాకు కావాలి అటువంటి ఒక ఆశ. నాకు వాక్యంలో ఎక్కువ ఆశ. నేను గ్రహించలేకపోతున్నానే ప్రభువా అని చెప్పితే అప్పుడు నేను ఎవరి ఇంట్లోని అద్దెకుంటున్నానో క్యాథరిన్ సిస్టర్ అనేసి. క్యాథరిన్ తన పేరు. అక్క ఇక్కడ తను కూడా సీఎస్ చర్చ్‌కొస్తది. తనన్నారు, "ఇక్కడ ఎల్‌షద్దై సంఘం ఉన్నది. మీరు వచ్చి మీరు రండి వాక్యం బాగుంటుంది." అవును క్యాథరిన్ ఎందుకో నాకిక్కడ మంచిగా అనిపిస్తలేదు. నాకు సరియైన వాక్యం ద్వారా నడిపించాలి. అది ప్రభువు నాకు నడిపించాలి కానీ అంటే ఆమె చెప్పింది. సరే ఇక్కడ వచ్చినాను. వచ్చినాక కొన్ని రోజులొచ్చినప్పుడు నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. ప్రభువా! నువ్వు సరియైన ఇదిలో తీసుకొచ్చావు. ఎందుకంటే నాకు ఆరాధన చేస్తానికి తెలియదు. ప్రార్థించేది తెలియదు నాకు. ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లమ్. నాకు తెలుగు రాదు సరింగా. చదవటానికి కూడా రాదు. అందుకే ప్రభువా నాకు నువ్వు నేర్పించు. నాకు ఆరాధన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి నేను? వాక్యం ఎలా చదవాలి అంటే ప్రభు నిజంగానే ఈ సంఘానికి వచ్చినంక వాక్యం ద్వారా కొంచెం భయముండేది కొద్దిగా. నాకు భయము. ఎందుకంటే ఏం మాట్లాడుతానో, ఎలా మాట్లాడాలో, ఇతరులకు ఎలాగుంటదో అని నాకు తెలియదు. అందుకే ఎక్కువ వస్తుంటేనే ఎళ్ళిపోతుంటిని. వాక్యం వినేసి ఎళ్ళిపోతాను. కానీ ఏ రోజైతే బాప్తిసం తీసుకుంటానికి నేను ఒక స్పెషల్ మీటింగ్ జరిగింది ఎల్‌షద్దై మందిరంలో. రూత్ గ్రంథం నుంచి మాట్లాడినారు ప్రభు. 2వ అధ్యాయంలో రూత్ ఏ విధంగా బోయజు పొలములో వెళ్లి
ఆ పొలంలో నిలకడగా ఉండు. ఇంకా వేరే పొలానికి వెళ్ళకూడదంటే, ఆ వాక్యం నా హృదయంలో తట్టింది. ఎలాగంటే, నేను ఈ సంఘానికి తీసుకొనొచ్చిన దేవుడు నన్నిక్కడ నడిపించినారు. మరి ఇది పొలం కదా! నాకిక్కడనే నేను ఉండాలి. నేను ఇక్కడనే స్థిరపడాలి. ప్రభువా నాకు దయచెయ్యి అని చెప్పేసి ఆయనతో ప్రార్థించినప్పుడు నాకైతే ఏది తెలియదు. నేను సమస్తం నీ చేతికి నన్ను అప్పగించుకున్నా. నీవే నన్ను నడిపించమన్నప్పుడు అక్కడ వాళ్ళంటారు. ఎందుకంటే ఎవరన్నా వాక్యం విని మీ హృదయంలో దేవుడు కార్యం చేస్తే మీ చేతులెత్తండి అని చెప్పినారు. నేను సడెన్‌గా నేనే ఎత్తేసిన. నాకు తెలియకుండానే నా చేతులెత్తింది. అప్పుడు నాకొక కార్డ్ ఇచ్చినారు. కార్డ్ ఇచ్చినంక అప్పుడు దాంట్లో అదే అడ్రెస్ రాయండి. కింద ఒక చిన్న ఇది ఉంటే అది చింపి మాకిచ్చేయండి. ఇది మీరు పెట్టుకోండి. దాంట్లో వాక్యాలున్నయి. దాన్ని చదువుకోమని చెప్పేసి, ఆ విధంగా తిరిగి నేను అంటే ఎక్కువ ఎవరి దగ్గర మాట్లాడను. పాలన దగ్గర ఎళ్ళానా, నాకైతే తెలియదు. మీరిది ఇచ్చినారు. నాకు అంటే అడ్రెస్ అంటే ప్రాపర్ అంటే, లేదమ్మా నువ్వు ఇప్పుడు ఎక్కడ ప్రస్తుతం అదే అడ్రెస్ రాయి. ఫోన్ అంటే నాకు ఫోన్ లేదనంటే, పర్వాలేదమ్మా నీకు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో అన్నారు. అప్పుడు నేను ఈ వాక్యం ద్వారా ఇదే ఈ దేవుడి సన్నిధిలో ఎలా నడవాలి? ఎలా వాక్యం చదవాలి? దేవుడిలో ఎలా నడవాలి? ఆ యొక్క జ్ఞానం ఇక్కడొచ్చినంక నాకు తెలిసినది. ఎందుకంటే ప్రభువు గొప్ప దేవుడు. ఎందుకంటే మనల్ని నడిపించే దేవుడు. మనం బలహీనంగున్నప్పుడు మనల్ని బలపరిచే దేవుడు. మనం పడిపోయినప్పుడు మనల్ని లేవనెత్తే దేవుడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో ఇక్కడొచ్చి నేను నేర్చుకున్నాను. ఒక్కొక్క వాక్యం దాన్ని నేర్చుకుంటే అప్పుడు ఆ విధంగా నేను బాప్తిసం సిద్ధపడుతూ వచ్చినాను. అన్న దగ్గర చెప్పి, "నాన్న నేను బాప్తిసం తీసుకోవాలి. నన్నంటే నువ్వు కరెక్టే అంటున్నావా? లేకపోతే ఎవరైనా నిన్ను ఫోర్స్ చేస్తున్నారా?" "లేదన్నా నన్ను కరెక్ట్‌గా దేవుడు నన్నిక్కడ వాక్యం ద్వారా నడిపించినాడు" అని చెప్పేసి చెప్పినంక సరే అమ్మ అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేసి నాకు కూడా కౌన్సెలింగ్ అదే రక్షణ కొరకు వాళ్ళన్నీ చెప్పిండ్రు. ఎలా అలా ఇది చేయాలనేసి. మాట్లాడినంక ఎందుకంటే నాకు ఈ వాక్యం తెలియాలి ఎక్కడ ఉందనేసి. ఎందుకంటే నాతో దేవుడు మాట్లాడినప్పుడు నేను రక్షణ పొందక ముందు నేను చనిపోయినప్పుడు యెహోవా నిన్ను నిత్యం నడిపించి ఈ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు. నేను అప్పుడు కూడా నేను పాలనకి చెప్పలేదు. ఇది ఉన్నది ఇక్కడ అని. ఆయన కూడా చెప్పలేదు నాకు. సరే అని చెప్పేసి బాప్తిసం సిద్ధపడినప్పుడు దేవుడు ఎందుకో ఎవరికి నేను చెప్పలేదు. నా హృదయంలో దేవుడు ఆ కార్యం చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయనలో నేను నడవాలి, ఆయనలో ఉండాలి, ఆయన జ్ఞానంలో నడుచుకోవాలి, ఆయన వాక్యంలో నడుచుకోవాలి, ఆయన యొక్క మార్గంలో నేను నడుచుకోవాలనేసి బాప్తిసం సిద్ధపడినప్పుడు 2005లో అక్టోబర్ 9వ తేదీకి నాకు బాప్టిజం తీసుకున్నాను. తీసుకున్నప్పుడు హస్త నిక్షేపణ ఇచ్చినప్పుడు వాళ్ళిచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానమే నాకు తిరిగి వచ్చినదన్నమాట. ఏ రోజు దేవుడు నాతో మాట్లాడినారో, యెహోవా నిన్ను నిత్యం నడిపించునంటే యెషయా 58:11 మొదటి లైన్‌లో ఉంటుందన్నమాట. ఆ వాగ్దానం తీసుకుని అప్పుడు అన్నా ఈ వాగ్దానం ద్వారా నాతో మాట్లాడినాడు దేవుడు. నా గత జీవితం ఎట్లా ఉండేది నేను ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను. అన్ని వదిలి దేవుడి సన్నిధిలో నేను నడవాలి. నేను ఏదైతే నా హృదయంలో ఉన్నో ఆయనకు తెలుసు. తండ్రి మనసులోకి తెలియదు కానీ ఆయనకొక్కడికే తెలుసు కదా! నా హృదయం నన్ను సృష్టించిన దేవుడు, నాకు రూపిచ్చిన దేవుడు అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నన్ను నడిపిస్తాడు కదా! అని చెప్పేసి అప్పుడు ఆ వాక్యం ద్వారా అంటే అప్పుడు అన్నాడు. నవ్వేసి ప్రార్థన చేసినారు. ఇంగ అసలు నీకు ఆరాధన చేయాలి కదా! ఎలా చేయాలో నాకు తెలియదు. అన్నా నేను ఎలా చేయాలి? ఏం లేదమ్మా ప్రభువా నన్ను క్షమించి నా పాపాలు కడిగినావు. హ్మ్. నన్ను క్షమించు. నీ రక్తంతో నన్ను కడిగినారు అని చెప్పేసి ఏం లేదు. పాపక్షమ ఒప్పుకున్నాడు. ఇంకేమి లేదు. ఆయనకు స్తుతి మహిమ చెల్లించన్నారు. ఇంక చిన్న 2 మాటలు చెప్పేసి ఇంక అక్కడ ముగించేసిన. ఈ విధంగా ఎన్నో కార్యాలు దేవుడు నడిపిస్తూ వచ్చినారు. వాక్యం ద్వారా నన్ను నడిపిస్తూ వచ్చినారు. దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినారు. ఈ లోకంలో మనుషులంతా ఇంతేనా? నన్ను ప్రేమించేవారు లేరా? అని అట్లా అనుకుంటుండే. కానీ ప్రభు మళ్ళీ ఒక దినం మాట్లాడిండు. అది కూడా 4లో అనుకుంటా. ముందుగానే మాట్లాడిండు. "నువ్వు ఎందుకు మనుషులను రాజులను నమ్ముకున్నట్టు యెహోవాను ఆశ్రయించాలని" చెప్పేసి 146వ కీర్తన నుంచి అన్ని చదవమంటే అది చదివిన. నిజమే కదా! రాజులను మనుషులు నమ్ముకున్నట్టు యెహోవాను ఆశ్రయించాలి గదా! ఆయననే కదా మనకు మార్గం. ఆయననే కదా సమస్తం జీవం ఇచ్చే దేవుడు అని చెప్పేసి నేను ఆ రోజు నుంచి తీసుకొని ప్రభు సన్నిధిలోనే వాక్యానుసారంగా జీవించేందుకు మనుషుల తట్టు చూడకుండా ప్రభువా నన్ను నడిపించు. నాకు ఏమంటే వాక్యం చదవాలి. నాకు తెలుగు రాదని తెలుగు చదవాలి నేను. నేను చదవాలంటే ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేసి వాక్యం ఈ దినం చదువుకునేందుకు, ఆరాధించేందుకు, ప్రార్థించేందుకు ప్రభు నన్ను నడిపించి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు. నిజంగానే
ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన ఆజ్ఞకి లోబడాలి మనము. హ్మ్. ఆయన ఉపదేశం మనం వినాలి. మన స్వయం కాదు. మన ఏది కాదు. మన మాటలు ఏది కాదు. అవన్నీ వేస్ట్. ఎందుకంటే ప్రభు వాక్యమే సత్యము. అదే విధంగా ఈనాడు కూడా నేను అలాగనే నడుస్తున్నాను. నాకు కుటుంబ జీవితంలో, మా పిల్లల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు దేవుడు. ఇంక చెప్పాలంటే చానా కూడా సాక్ష్యం చెప్పడానికి ఇంకా ఎక్కువ చానా కూడా ఉంది కానీ చెప్పలేను. కానీ ప్రభు సన్నిధిలో నేను ఎలా నడిపించుకోవాలనో, వాక్యం ఎలా నేర్చుకోవాలనో, ప్రార్థన ఎలా చేయాలనో, ఆరాధన ఎలా చేయాలనో దేవుడు నాకు నేర్పించిండు. ఆయనతో ఇప్పుడు నడుస్తున్నాను. దేవుడు తండ్రి, నేను నీ సన్నిధిలోనే ఉండాలి. నేను ఇటు అటు వెళ్ళకూడదు ప్రభువా. నీవే నా సమస్తమైనవు. నా అంతం వరకు నా జీవితం ఎప్పుడుందో, నా అంతం ఎప్పుడుందో నాకు తెలీదు కానీ, నా ఆయువు ఎంత వరకుందో నాకు తెలీదు భూమి మీద. నిజంగానే నిన్న చెప్పిండు బ్రదరు కదా! మనం ఇక్కడ ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఏ పని ఇచ్చిండాడో ఆ పని మనం నమ్మకంగా చెయ్యాలి. నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. ఎందుకంటే ప్రభువు తన సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఆయన సన్నిధిలో వాక్యాన్ని, ఆయన స్వరమును వినాలి. ప్రతిదినం వాక్యం ఎందుకు చదువుకోమంటున్నారంటే, ఆయన సన్నిధిలో గడిపేది కదా! ఆయన మనకిచ్చిన పని మనం నమ్మకంగా చెయ్యాలి. అది ఒకటి. అది నేర్చుకున్నాను నేను. ప్రభువుకు స్తోత్రము. నన్ను ఇంతవరకు నడిపించినందుకు. ఇంకా ముందు కూడా దేవుడు నడిపిస్తారని నాకు గొప్ప సంతోషం. ఇలాంటి వాక్యాలు వింటూ, మరి ఇలాంటి గ్రూప్‌లో ఉండటానికి, ప్రార్థించడానికి, పిల్లలతో మాట్లాడటానికి నాకెంతో దయచేసిండు దేవుడు. అందుకు దేవునికి స్తోత్రము. ఆయనకే మహిమ. ఈ చిన్న ఒక మాట దేవుడు దీవించాలనేసి, ఆయనకి మహిమ చెల్లించాలనేసి, మీ అందరికి నా యొక్క వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆంటీ. నిజమే అండి. మనం దేవునికి దగ్గరగా నడవడం అంటే ఒక లైట్కు మనం దగ్గరగా వెళ్ళే కొద్దీ మనలో ఉన్నటువంటి మచ్చలు లేదా మరకలు బాగా కనపడతాయి. అది మనం విశ్వాస జీవితంలో ఎదిగే కొద్దీ కదా. మనం ఒకటి పాపం చేయడము అన్నది మనం కనపడేవి చేయము, కానీ మన వ్యక్తిగతంగా ఉన్న బలహీనతలు కదా, కోపమని, లేదంటే ఇంకొకటి అలగడం అని, లేదంటే ఊరికే మనం ఒకరిని నింద వేయడం కానీ, ఇలాంటివి మనకు తెలియదు ఇవి. కానీ దేవునికి దగ్గరగా వస్తున్నప్పుడు మనం ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్కు, ఒక లైట్ దగ్గరికి మనం ఎంత క్లోజప్లో వెళ్తామో మన దగ్గర ఉన్నటువంటి ప్రతి చిన్న మరక కనపడడం మొదలవుతుంది. కాబట్టి దేవునికి దగ్గరగా నడవాల్సినప్పుడు మనకున్నటువంటి పాపపు స్థితి కానీ, బలహీన స్థితి కానీ, అది ఏదైనా మనకు కనపడినప్పుడు ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టడానికి దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉంటున్నాడు. మరి నడకలో ఒకటి, మన పాపపు స్థితిలో మనం కొనసాగించబడము. రెండవది వచ్చేసి రెండవ నడక అన్నప్పుడు రెండు కాళ్ళు ఎలాగో మనం చూస్తామో, రెండవ కాలు ఏది, లేదా రెండవ పాయింట్ ఏంటంటే మనము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తామండి. ఈ రెండు పాయింట్స్ మన నడకలో, మరి మీ వ్యక్తిగత అనుభవంలో మీరు పంచుకోవచ్చు ఎప్పుడైనా. కానీ మనం దేవునితో నడుస్తూ ఉన్నాము అనడానికి ప్రతిదినం మన ముందుండాల్సిన రుజువులు, ఒకటి చేస్తున్న పాపంలో మనము ఉన్నటువంటి బలహీనతలో కొనసాగించబడము. రెండవది మన చుట్టుపక్కల ఉన్న వారిని ఖచ్చితంగా ప్రేమిస్తాం. మనము గొడవపడిన వారిని ప్రేమిస్తాం. మనల్ని వ్యతిరేకించే వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా చేయలేదు అంటే క్రీస్తు ప్రేమ నీలో నాలో తగ్గిపోయినట్టే, లేదంటే క్రీస్తు దగ్గర మనం సమయం కేటాయించకపోయినట్టే. ఇది గుర్తించాలి మనం. ఎందుకంటే మనకు తెలుసు వాక్యాలు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరికీ శ్రమ కలుగును అన్నారు. కరెక్టే. శ్రమ ఎవరైతే కలగజేశారో వారి కొరకే మనం ప్రార్థన చేయాలా. అది ప్రేమించడం కదా. నిన్ను ఎవరైతే దేవుని పని చేస్తూ ఉన్నావని అవమానిస్తున్నారో వారి కొరకు ప్రేమించాలా. ఎవరైతే రక్షణలో లేరో వారి కొరకు ప్రేమించాలా. అంటే ప్రేమ అన్నది మనము ప్రతిరోజు ఈ రెండు విషయాలు మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం దేవునితో నడుస్తూ ఉన్నామనేది వ్యక్తిగతంగా నేను చెప్పగలను. నేను ఇంత బలంగా ఉన్నాను, ఫలానా పరిస్థితిలో నేను నిన్న ఈ విధంగా ఉన్నాను, కానీ ఈరోజు ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అది ఏ బలహీనతైనా సరే మనది మనకు తెలుసు కనుక మనం జాగ్రత్త పడుతూ విశ్వాస జీవితంలో ఈ రెండు విషయాలు గుర్తించుకొని మనం నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యము మన జీవితంలో జరిగిందని
మనకు అర్థమైపోతుంది. సొంత అనుభవం అన్నది ముఖ్యం కదండి. అది మీ జీవితంలో ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మీరు సాక్ష్యములు ఉన్నట్లయితే కూడా కొనసాగించవచ్చు. దయచేసి తెలియజేయండి. ప్రశ్నకైనా జవాబు తెలియజేయండి. లేదు అనుకుంటే మీ సొంత అనుభవంలో నుంచి దేవునితో ప్రతిదినము నడుస్తూ ఉన్నప్పుడు ఎలా ఆ అనుభవం ఇతరులకు బలపరిచే విధంగా ఉంటుంది అన్నది పంచడం వల్ల ఆ కార్యాన్ని అనేక మంది జీవితాల్లో కూడా దేవుడు ఫలభరితం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు కనుక అది కూడా గుర్తించండి. సాక్ష్యములు ఉన్నట్లయితే కూడా వాటిని కూడా పంచుకోండి. దేవుని స్తోత్రం. అందరికి వందనాలండి. దేవుని కృపలో మీరందరూ ప్రార్థన చేయటం వలన నిన్నటి దినాన విజయవాడ సింగ్ నగర్ మరి బాంబే కాలనీ ఆ పరిసర ప్రాంతాలలో దర్శించాము. బయటికి అయితే బాగానే ఉంది, కానీ ప్రతి ఇంట్లోకి వెళ్ళి చూస్తే బట్టలు, పుస్తకాలు, బైకులు, తర్వాత బురద, ఇంట్లో ప్రతి చోట బురద ఎక్కువ ఉందండి. ఒక పాస్టర్ గారు ఇలాగే చెప్పారు, కొంచెం వర్షానికి నీళ్లు మా ఇంటికాడ నిలబడ్డాయి అని మేము నవ్వుకున్నాము. ఎప్పుడు అలా జరగలేదు. మరలా కొద్ది క్షణంలోనూ వేరే వాళ్ళు నీళ్ళు వస్తున్నాయి, ఇలాగూ అక్కడ గట్టు తెగిపోయింది అని చెప్పారు. చెప్తున్నారు. అలాగే అంటూ వెంటనే కొన్ని గంటల్లోనే మాకు ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినవి. ఏ సామాన్ తీసుకోవడానికి, ఏదైనా జాగ్రత్త చేసుకోవడానికి కూడా అవకాశం కూడా లేదు. ఎవరు ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. పోలీసు ద్వారా కొన్ని సమాచారం కూడా అందించలేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఒక నరకం చూసినట్టుగా ఉంది పరిస్థితులు. కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ లేక బయట యొక్క వాళ్ళ సహాయ సహకారాలు కానీ నీళ్ళకి, ఆహారానికి, పాళ్ళకి మాకు ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నదని వాళ్ళు చాలా మంది సాక్ష్యం చెప్పారండి. దేని కృప వల్ల మేము కూడా ఈఆర్ అనే ఎస్తేర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఒక వాలంటీర్గా మేము పనిచేస్తున్నాము. వారు కూడా రండి పాస్టర్ గారు, మనం ఇలాగో బాంబే కాలంలో ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేద్దాము, వాళ్ళకి అందిద్దాము రండి అన్నప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది మాకు సహాయం అందలేదు, నిజం చెబుతున్నామండి అని వాళ్ళ బాధలు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము వింటూ దేవునికి ఆ విన్నపాలు తెలియజేస్తూ మా కలిగి వాళ్ళు సంస్థ ద్వారా ఒక 100 లేక 150 దాకా ఆ యొక్క ప్రస్తుతానికి చిన్నగా వర్క్ చేసుకుంటూ మరొకసారి వచ్చి చేద్దామన్న భావంతో అలా వెళ్ళి కొందరికి సహాయం అందించి మరి అక్కడ ఉన్న పరిస్థితులు గమనించి ప్రార్థన చేసుకొని మళ్ళీ దేవుని కృప వల్ల మళ్ళీ నైట్ ప్రయాణం చేసుకొని తిరిగి రావడానికి నంద్యాల జిల్లా వెలుగొండ మండలాన్ని తిరిగి రావడానికి దేవుడి కృప చూపించాడండి. నిజంగా నిన్నటి దినాన జూమ్ మీటింగ్లో చాలా మంది ప్రార్థన చేశారండి. ఈ ప్రార్థనకు దేవుడు విజయవంతంగా ఏ ఆటంకం లేకపోతే కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి అంట ఈ యొక్క పంచే కార్యక్రమం కూడా. అదైతే ఎటువంటి అలజడి జరగకుండా జ్ఞానయుక్తంగా, వివేకంగా వాటిని అందరికీ అందుబాటులో అందరికీ అందే విధంగా చేసి మా ట్రస్ట్ ద్వారా ఉన్నవి ఎంతవరకు చేరాలో అంతవరకు అందరికీ అందే విధంగా చేసి తిరిగి రావటం జరిగిందండి. మీరు చేసిన ప్రార్థనకు మీకు మా హృదయపూర్వక వందనాలండి. క్షేమకరంగా ఇంటికి దేవుడు నడిపించాడు. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమేన్. అన్న ఫొటోస్ ఏమైనా ఉన్నాయన్న? ఉంటే పంపించండి, తర్వాత అయినా నేను పంపిస్తానన్నా. ఇప్పుడే పంపించినా పర్లేదు, నేను స్క్రీన్ షేర్ అనేది చేస్తాను, చూస్తారు మన వాళ్ళకి. పంపిస్తాను ఇప్పుడే. సరే అన్న. ఇంకెవరైనా సాక్ష్యం కొరకు సిద్ధపడి ఉంటే మరి అన్న తర్వాత చెప్పడానికి సిద్ధపడండి.
ప్రేజర్ బ్రదర్, నేను చెప్పొచ్చా? చెప్పండి ఆంటీ. హలో. ఆంటీ చెప్పండి ఆంటీ. ఆ, మరి మాకు చర్చ్ తరఫున మేము ఆయా కాలనీలో పాస్టింగ్ ప్రేయర్లు జరుగుతూ ఉంటాయి అనమాట. ఆ పాస్టింగ్ ప్రేయర్ నా గ్రూప్ వచ్చి శాంతినగర్. ఆ శాంతినగర్లో ఒక మమత అని ఒక అమ్మాయి వచ్చేది. అయితే అమ్మాయికి దాదాపు పెళ్ళైన సంవత్సరంన్నరకి మరి ఏ గొడవలు వచ్చినాయో ఏమో తెలియదు కానీ, మరి పెద్దవాళ్ళు అయినప్పుడు అత్త వాళ్ళు ఏం చేయాల్సిందంటే భార్యాభర్త సర్ది చెప్పాల్సింది పోయి ఆ భర్తకి ఏం చేసిందంటే అంటే రెండో పెళ్లి చేసేసింది. ఒక చిన్న బాబు అప్పుడే రెండో పెళ్లి చేసింది. అంటే అమ్మాయి మాకు ప్రేయర్, అమ్మాయి తన ప్రాబ్లం కోసం మా ప్రేయర్ గ్రూప్ లో వచ్చి జాయిన్ అయింది అనమాట. జాయిన్ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాం. చేస్తుంటే వాడు మామ ఒక్క పని చేస్తాడు, ఏంటంటే ఇల్లంటే అమ్మాయి పేరు రాస్తాడంట. అప్పుడు గరగరాలు అప్పుడప్పుడు వచ్చేది. అయితే అమ్మాయి వచ్చినప్పుడు మాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేది, ఏంటంటే వాళ్ళ అన్నకి రెండు అన్నకి పిల్లలని అలా చేస్తూ ఉంటే దేవుడు మా ప్రార్థన ఆలోచించి ఆ అమ్మాయి దేవుడు నమ్ముకోలేదు, అన్ని రాలే వస్తుంది కానీ చిలక పలుకుల్లాగా మా దగ్గర మాత్రం ప్రార్థన చేస్తే గానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన విగ్రహారాధన బాగా తను అట్లాగే ఉండేది అనమాట. అయితే మేము అమ్మాయి విషయంలో బాగా మా గ్రూప్ ఒక 10 మంది ఉంటాము, ప్రార్థన చేస్తూ వస్తుంటే సడన్ గా అమ్మాయి ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా అమ్మాయి చిలకల పలుకులు పలికినా మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మా ప్రార్థన ఆలకించి ఆ అమ్మాయి ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా కూడా దాన్ని సక్సెస్ చేస్తూ వచ్చాడు అనమాట. లాస్ట్ మేము టైం ఏం జరిగిందంటేను, ఆ రోజు మా ఇంట్లో పాస్టింగ్ ప్రేయర్ సడన్ గా వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఏంటంటే వాళ్ళన్న ఇద్దరు పిల్లలు, వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు వదిలి వెళ్ళిపోయింది, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనేసి ఏడుస్తూ ఉంది. నా జీవితం పాడైపోయింది, మళ్ళీ మా అన్నయ్య జీవితం పాడైపోతుంది, చాలా ఏడ్చి ప్రార్థన చేస్తే మేము కూడా ఏం చేస్తే చాలా ప్రార్థన చేస్తూ వచ్చాము. తర్వాత పిల్లల్ని భార్యని తట్టుకోలేక వాళ్ళన్న ఏం చేశాడంటే గడ్డి మందు తాగేశాడు. గడ్డి మందు తాగేటప్పటికి వెంటనే మా గ్రూప్ కి ఫోన్ చేస్తే మేమందరం బాగా ప్రార్థన చేశాము. అయితే ఏం జరిగిందంటే ఈ గడ్డి మందు తాగేటప్పటికి ఈ సిటీలో ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా ఆయన చేర్చుకోలేదంట. ఫస్ట్ కామినేనికి వెళ్ళారంట, కామినేలో చేర్చుకోలేదంట. ఇక అసలు ఈ మందుకి మెడిసినే లేదని చెప్పి ఎవ్వరూ చేర్చుకోలేదన్నమాట. మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఏ హాస్పిటల్ వాళ్ళు వద్దన్నారో అదే ఆ కామినేని హాస్పిటల్ వద్దన్న వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి పిలిపించుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు. దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే అసలు లాస్ట్ స్టేజిలో అసలు బ్రతకడు అన్న అతన్ని దేవుడు బ్రతికించాడు. ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, ఇంటికి వచ్చాడు, కోలుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో సమస్య ఏంటంటే ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ప్రార్థన చేయమంటే మేమేం చేసామంటే సరే అబ్బాయి అసలు దేవుని కృపను బట్టి కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఫ్యామిలీ సెట్ ప్రార్థన అసలు రానన్నదంట. అసలు నాకు భర్త వద్దు, ఎవరొద్దన్న అమ్మాయి దేవుని కృపలు బట్టి ప్రార్థనలకి చేసిన దాన్ని బట్టి ఆ అమ్మాయి మళ్ళీ భర్త దగ్గరికి తిరిగి వచ్చింది. మళ్ళీ అది ఎలా జరిగిందంటే ఆ రోజు కూడా మా ఇంట్లో పాస్టింగ్ ప్రేయర్ ఉంది, ఆ రోజుకే ఆ అమ్మాయి తిరిగి వచ్చింది అనమాట. ఆ అమ్మాయికి ఏంటంటే నమ్మకం ఏంటంటే ఈ గ్రూప్ లో ప్రార్థన చేస్తే ప్రార్థన సక్సెస్ అయితేనే నమ్మకం వచ్చి ఎంతో విగ్రహారాధనతో ఉన్న అమ్మాయి ఏం చేసింది, అంతకుముందు ఒక రోజు ఒకళ్ళ ఇంట్లో మేము ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటా ఉంటాం. అయితే ఆంటీ ఇంకా నేను అన్నాను కదా మమత, దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళకి నువ్వు సంపూర్ణంగా దేవుళ్ళకి రావాలి, పాపాలు క్షమించబడి లైఫ్ లాంగ్ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వు మీ అన్నయ్య కుటుంబం అన్నాను. అంటే అమ్మాయి ఒక మాట అంది, ఆంటీ మా అన్నయ్య వాళ్ళు ఉంటారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవుడికి లైఫ్ లాంగ్ కృతజ్ఞత కలిగి నేను దేవుళ్ళలోనే ఉంటానని తీర్మానం చేసుకుంది. ఇప్పుడైతే ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్ కి మళ్ళీ వెన్స్డే ప్రేయర్ కి వస్తుంది. మళ్ళీ ఇది అందుకే ఏం చేసిందంటే పోయిన శుక్రవారం రోజు తన ఇంట్లోనే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టించుకుంది అనమాట. అయితే అసలు నేను అనుకున్నా కదా, సరే మందు తాగాడు కదా, అన్నయ్య నేను చూడాలి, సువార్త అందించాలి అని మనసులో అనుకుంటే సడన్ గా అనుకోకుండా వాళ్ళ అన్నయ్య ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ రోజు
ఏదైతే ఆ అన్నయ్య వచ్చాడనమాట అక్కడికి. అయితే ఆయనకి ఇట్లా మీకోసం ప్రార్థన చేసామండి, ఇట్లా ఆ సువార్త అందిస్తా ఉంటే అంతలోకి మా సిస్టర్స్ వచ్చేసారు. ఆ మరి ఎక్కడ శత్రువు పని చేసిందో తిరిగి సువార్త ఆయనకు అందకుండా అయిపోయింది అనమాట. అయితే ఆమె కోసం అంటే దేవుని యొక్క గొప్ప అన్యులైనప్పటికీ మనం వాళ్ళ విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించే దేవుడుగా ఉన్నాడు. తర్వాత వాళ్ళను కూడా మనం దేవుళ్ళలోకి నడిపించుకునేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. ఆయమ్మాయి పట్ల దేవుడు చేసిన మేలు బట్టి ఆయమ్మాయి కూడా ఇప్పుడిప్పుడే ఇంకా దేవుళ్ళకి రావటం బలపడటం జరుగుతూ ఉందన్నమాట. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఎస్ ఆంటీ, నిజంగా ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప విషయం అన్నది నిజంగా మన జీవితాల్లో ఇలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు చాలా బలపరచబడతాం అన్నటువంటిది కూడా అనిపిస్తూ ఉంటుంది. చూడండి, నిజంగా సాక్ష్యము ఒక మనిషి దేవునిలోనికి రావడము, ఇవన్నీ పరిస్థితులు ఒక వ్యక్తి రక్షణలోనికి రావడానికి దేవుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సమకూరుస్తూ వస్తూ ఉన్నాడు. కేవలం ప్రార్థన భారం కలిగినటువంటి ఆ గ్రూపు ఆ మెంబర్స్ ఎవరైతే ప్రయాసపడుతున్నారో నిజంగా మనము ఇవన్నీ గమనించుకుంటూ ఏదైనా ప్రభువుకే మహిమ. ఇంకెవరో హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. శోభా సిస్టర్, మీరేమైనా చెప్తారమ్మా? లేదన్నా, అదే మీరే హ్యాండ్ రైజ్ చేసినట్టు వచ్చింది. అందుకే ఓకే ఓకే. అన్న ఫొటోస్ పంపించాడు, ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూద్దాము. ఈలోపు ఎవరైనా సాక్ష్యం ఉంటే మీరు సిద్ధపడండి. కనపడుతున్నాయా ఫొటోస్? కనిపిస్తున్నాయి. సో నిన్న అన్న మన రత్నరాజ్ అన్న వెలుగోడు ప్రాంతంలో దైవజనుడిగా పనిచేస్తూ ఉన్నారు. మరి విజయవాడ ప్రాంతంలో కొన్ని ఏరియాస్, ఆ ఏరియా పేరేంటన్నా? వాంబే కాలనీ అన్న. వాంబే కాలనీ అంట. ఎస్, ప్రకాష్ నగర్. ప్రకాష్ నగర్. మీరన్నా గాడ్ సర్వెంట్ ఉన్నారన్నా ఇక్కడ? అన్నా అంటే ఏందన్నా? మీరు ఎవరో దైవజనుని కలిశారు అక్కడ అన్నారు కదా, అది ఇప్పుడు మీకు ఇందాక మీరు పైన వచ్చిన కనబడ్డారు కదా, మా బ్రదర్ గారు ఉన్నారు. అయితేనా? వారి స్టీఫెన్ ఫాల్ గారు. ఓకే, మా బ్రదరు. వారు చెప్పిన సాక్ష్యం తెలియజేశాను. చాలామంది నిజంగా ఇంకా రెగ్యులర్ నీడ్స్ కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అనేది కనపడతా ఉంది. చూడండి, నిజంగా ఈ విషయాన్ని గమనించుకోవాలి, ప్రార్థన చేయండి. మన ఒక సహోదరుడు కూడా మన టీం నుంచి అన్న నేను ఇవ్వాలనుకున్నాను అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి టీంకు పంపించాం అమౌంట్. మరి ఏదైనా నిత్యావసరాల కొరకే పంపిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి, ప్రభు నడిపిస్తే మనం ఆ విషయంలో కూడా ప్రేరేపణ కలిగి ముందుకు వెళ్దాం. నిజంగా చూడండి, వీళ్ళు వయసుతో సంబంధం లేదు, ఎంత నలిగిపోతూ ఉన్నారో. కనీసం ఇలాంటి టైంలో డబ్బులు ఎన్ని ఇచ్చినా పని చేయవండి వాళ్ళకు, ఆహారంకి సంబంధించిన వస్తువులు తప్ప. నిజంగా ఎంత ఆరాటంగా ఉన్నారో అన్నది మనం అనుకుంటాం వాళ్ళు మంచిగా ఉన్నారు కదా చూడ్డానికని, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి అవసరత ఏంటనేది కూడా. అన్న మీరు ఇక్కడ కదన్నా? ఇక్కడ ఉండేది మీరే కదన్నా అంటున్నా, వినిపిస్తుందా నా వాయిస్? నేనే కెమెరా తీసుకోవడం వల్ల నా ఫేస్ లేదన్న ఎక్కువగా. అవునా, ఓకే అన్న, ఓకే. ఆ సెల్ఫ్ తీసుకున్నాను అవసరానికి. ఎస్ అన్న. సో ఆ విధంగా ప్రభు కార్యం చేస్తూ వచ్చాడు. దేవునికే మహిమ. మనమందరం కూడా ప్రార్థన చేద్దాం భారంగా. మరి మనం కూడా అనేక పరిచర్యలు, అనేకమైనటువంటి అదే కదా, మనము క్రియల ద్వారా, సత్యము ద్వారా మనం ప్రేమను చూపించాలని యోహాను పత్రికలో ఉంటుంది. మీ అందరికీ తెలుసు కనుక, 1 యోహాను 3వ అధ్యాయంలో ఉంటుంది దాదాపుగా. మన ప్రేమ మాటలతో కాదయ్యా, క్రియలతోనూ సత్యముతోనూ ఉండాలని ఉంటుంది. మరి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాంటప్పుడు క్రీస్తు ఇంకా ఎక్కువగా కనపడే అవకాశం ఉంటుంది అనేది కూడా. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతం అనేది కూడా మనం చూస్తూ వస్తాం. దయచేసి గమనించండి, ప్రార్థన చేయండి. జరిగినటువంటి అన్న క్షేమకరమైన
పరిచర్యను ప్రయాణం అంతా దేవుడు సాయం చేశాడు. ప్రభునందుని బట్టి మహింపరచండి. ఇంకెవరైనా మీకు సాక్ష్యం ఉన్నట్లయితే దయచేసి పంచుకోవచ్చండి. గిరిజక్క దగ్గర చాలా సాక్ష్యాలు ఉంటాయి కానీ ఎందుకో చెప్పకుంటుంది. మేము బలపడతామనా ఏంటో తెలియట్లేదు. గిరిజా సిస్టర్ ప్రైజ్ లాడక్క. బ్రదర్ టైం లేదు, ఏమనుకోద్దండి. లేదక్క, మీరు అట్లా చేయకండి. ఆఫీస్ పోతే టైం అయింది. ఎస్ అక్క ప్రైజ్ గాడ్. సో మంచి ఆత్మీయురాలు అక్క కూడా ఆత్మల సంపాదన భారంగా వెళ్తూ ఉంటారు. నిజంగా ఎప్పుడైనా కానీ సాక్ష్యం పంచుకోవడానికి సమయం సరిపోదు అక్కకు. ఏది ఏమైనప్పటికీ ఇంతవరకు జరిగిన సాక్ష్యాలను బట్టి మరి వచ్చే వారం కొరకు ఒక ప్రశ్న కూడా మరి సిద్ధపరచండి. ఈ ప్రశ్న మరి మీరు కూడా అందరు మాట్లాడాలన్నది నా ఉద్దేశం అండి. మనము ఎలాంటి పరిస్థితులకు వచ్చామంటే సేవకుడు మాట్లాడాలి లేదా మెసేజ్ చెప్పేవాళ్ళు మాట్లాడాలి. ఇలాంటి బోధకు అలవాటు పడిపోయాం. విని 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 మాట్లాడకుండా అయిపోయాం. దయచేసి మీరందరూ నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. స్పందన లేకపోతే మనకు ఇంకా ఏముండదు అర్థం కదా. నిజంగా మనం ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది అంటే ఇది ఎంత మటుకు నేను కొనసాగిస్తూ ఉన్నాను, ఎంత మటుకు నేను దీంట్లో ఫిట్ అవుతున్నాను, మనం ఎప్పుడైనా సమాధానం చెప్పొచ్చు. ఈ వారమే చెప్పాలనేది ఏమితే లేదు. మనం ఒకటే చూస్తూ ఉన్నాం, కాంగ్రిగేషను ఇది కాదు, ఇది ఒక సంఘం కాదు, ఇక్కడ ఒక్కరే మాట్లాడేది ఏం లేదు, అందరూ మాట్లాడాలి, అందరూ వాక్యం చెప్పాలి, అందరూ ప్రార్థన చేయాలి, అందరూ పాటలు పాడాలి. మనం ఒక ప్రశ్న ఎందుకు తీసుకొచ్చామంటే నలుగురం డిస్కస్ చేయడం వల్ల అందులో ఇంకాస్త లోతైన అనుభవం మనకు కలుగుతుంది. తద్వారా మన జీవితంలో అప్లై చేసుకోవచ్చు. అది గమనించాలి మనం. అంతేగాని మనకు తెలియదని కాదు, అందులో ఇంకా ఏముంది లోతుగా వెళ్ళడానికి కదా, అది మనం గమనించాలి. వాక్యం వింటున్నాం, బోధకులు చెప్పేది వింటున్నాం, కానీ వ్యక్తిగతంగా నీలో ఉన్న ఆలోచన ఏంటి, నాలో ఉన్న ఆలోచన ఏంటి, ఇది మనం చూడాలి. అలా చూసినప్పుడు అనుభవం అన్నది ఎక్కువ పాఠం నేర్పిస్తుంది. బోధ అన్నది మన అనుభవంలోనికి రాకముందు అందులో ఏం ఫ్రూట్ చూడలేం. అనుభవంలోకి వచ్చిన తర్వాత, అందుకే అంటారు కదండి, ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ ఏంటిది అంటే ఒక మంచిగా ఆ అడ్వర్టైజ్మెంట్ను కొన్నటువంటి వ్యక్తి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ వేరేలా ఉంటుంది. అరే పలాంది నేను కొన్నాను, చాలా బాగుంది, ఇంకా బంధువులందరికీ కూడా చెప్తాడు ఆయన. అవసరం లేదు ఆయనకు. అంటే ఒక ఆత్మీయమైనటువంటి ఫ్రూట్ని నేను తిన్నాను అంటే ఆ ఫ్రూట్లో ఉన్న మాధుర్యాన్ని, ఆ టేస్ట్ని పంచుకుంటాను అందరికీ, ఇది చాలా బాగుందిరా. అలా ఆత్మీయంగా దేవుడు మన జీవితంలో ఆయన మాట్లాడినటువంటి మాట అది అనేక మందికి కూడా ఆశీర్వాదకరం. కాబట్టి మనం మాట్లాడాలి. మనం అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు మాట్లాడాలి. వయసుతో సంబంధం లేదు. మనం థియాలజీ చేయనవసరం లేదు. మనం రక్షణ పొందింటే చాలు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఆత్మ నడిపింపు మనకు ఉంది. మనం మాట్లాడాలి. మనం అలాంటి సొసైటీలోంచి బయటికి వచ్చేయాలి. అలాంటి కాంగ్రిగేషన్లు చూసి మనం అక్కడే ఉండిపోకూడదు. అదే నేను ఎప్పుడు అంటే నేనేదో ఎక్కువ భక్తిపరుడని చెప్పట్లేదు, కానీ మనం అక్కడ ఫిట్ అయిపోయాం. ప్రార్థన చేసుకోవాలి, పొద్దున్న లేవాలి, వాక్యం చదువుకోవాలి, ఒక పాటలు వినాలి, ఆదివారం ప్రార్థన చేసుకోవాలి, రాత్రి పడుకునే ముందు ఇక్కడే ఉండిపోయినాం మనం. దయచేసి గమనించండి, ఇక్కడే ఉండొద్దు. మనం మాట్లాడాలి. మన చుట్టుపక్కల ఉన్న వారికి క్రీస్తుని ఎరిగే విధంగా మనం ప్రవర్తించాలి. వారి కొరకు ప్రార్థన అంటే ఇవన్నీ చేయట్లేదని చెప్పట్లేదు, కానీ ఇంకాస్త ఆ యొక్క విశ్వాసం యొక్క తీవ్రతను పెంచాలి మనం. అప్పుడే ప్రభు యొక్క కార్యాలు చూడగలుగుతాం. ఎందుకో ఇక్కడే ఫిట్ అయిపోయినాం. ఏమోలే, నా పక్కన వాళ్ళు ఏమో సంఘ పెద్దలు ఏమో చేసుకోండిలే, సంఘ పరిచర్యన వాళ్ళు ఎవరో చేస్తారులే, సేవకుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటారులే, ఇట్లా లేదు, ఇట్లానే ఉండిపోయినామేమో అనేది ఇది కూడా కొంచెం డీవియేషన్ అనిపిస్తూ ఉంది. ఇది కూడా ఓకే, కరెక్ట్ మరీ కరెక్ట్ అనుకొని అక్కడనే ఉండిపోయినామేమో అనేది నా బాధ, దుఃఖం. అక్కడ నుంచి మనం మాట్లాడాలి. తప్పో రైటో మాట్లాడదాం ముందు.
అది దేవుడు సాయం చేస్తాడు ఇందులో. ఎందుకంటే మనకు మంచి పరిచారకులు ఉన్నారు, మంచి అనుభవజ్ఞులు ఉన్నారు మన టీంలో. వాళ్ళు మనకు అందిస్తారు, నేర్పిస్తారు, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, ఈ మాటని ఇలా ధ్యానించాలి, ఇలా చెప్తారు. ఈవెన్ రత్నరాజు అన్న దాదాపు 20 సంవత్సరాలు, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఆయన వెలుగులో పరిచయం ఆరంభించినాడు. 22 సంవత్సరాలు అయ్యింది. అంటే అన్న అడుగుతాడు, బ్రదర్ నేను చెప్పిన వాక్యంలో ఏదైనా తప్పులు ఉంటే నాకు తర్వాత అయినా ఫోన్ చేసి చెప్పండి అని. అంటే ఇందులో గొప్పతనం ఏం లేదు. దేవుడు అందరికీ నిజంగా జ్ఞానం ఇస్తాడు. మనం మాట్లాడాలి ముందు. మనం మాట్లాడితే మనం వెళ్తూ ఉన్నది ఏంటి, మనం ఎక్కడున్నాము అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మన గ్రూప్లోనే మనం మాట్లాడలేకపోతే ఒక కొత్త వ్యక్తి దగ్గర, ఒక సువార్త ఎరగని వ్యక్తి దగ్గర ఎలా మాట్లాడదని చెప్పండి. నేను ప్రశ్న అడుగుతున్నాను కదా, మీరు ప్రశ్న అడగండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు బైబిల్లో పలానా విషయంలో ఎవరినో మనము దేవుని పైన ఆధారపడదాం. అలానే ఎదురుగా ఉన్న సహోదరునితో మాట్లాడడం తప్పులేదు కదా. మనకు పలానా విషయంలో వాక్యపు అవగాహన తక్కువగా ఉంది, పలానా విషయంలో ఆత్మీయంగా నేను తక్కువగా ఉన్నట్టు అనిపించింది, పర్సనల్గా మాట్లాడండి. ఒకవేళ గ్రూప్లో మాట్లాడడానికి ఇష్టం లేకపోతే. సో ఏదైనా కానీ ప్రభువుకే మహిమ. ఎందుకంటే సమయం లేదు, మనం సద్వినియోగం చేసుకోవాలా, సువార్త పట్ల భారం కలిగి ఉండాలా. మనకే వాక్యం యొక్క పరిపూర్ణ అవగాహన లేకపోతే రానున్న దినాల్లో మన చేతుల్లో బైబిల్లే ఉండనటువంటి దినాలు చూస్తామని రాసి ఉన్నాయి, లేదంటే జరుగుతాయని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం కదా. వాక్యపు అవగాహన, ఆ యొక్క ఆత్మీయమైనటువంటి మేలులు, లేదంటే ఆ యొక్క ఆత్మీయమైన జ్ఞానాన్ని మన హృదయంలో, మన యొక్క జీవితంలో ఉంచుకున్నప్పుడు నిజంగా అప్పుడు బైబిల్ లేకపోయినా ఆ రోజు ఈ యొక్క ఆత్మీయ అనుభవంలో నుంచి మనం జీవించవచ్చు. లేదంటే బైబిల్ తీసుకోలేకుండా పోయినాం అనుకోండి ఎక్కడైనా బయటికి ఒక రోజు, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పలానా డిస్కషన్ రోజు పలానా అన్న ఇది చెప్పాడు, పలానా అక్క ఇది చెప్పింది, ఇందులో నుంచి ఇది కొత్త విషయం నేను నేర్చుకున్నాను కదండి. ఇలా మనం డెవలప్ అవ్వాలి ఇంకా అనేది. దేవుడు ఒకరోజు ఆయుష్ పొడిగించాడు అంటే నీ అవసరత సొసైటీకి ఉంది, నీ అవసరత సంఘానికి ఉంది, నీ అవసరత చర్చికి ఉంది. అంతేగాని దేవుడు ఆయన ఖాళీగా మన దినాలు పొడిగించడు. దయచేసి గమనించండి. నేను కోపంతో కూడా చెప్పట్లేదు, మనం గమనించండి అనేది చెప్తా ఉన్నాను. మనకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. మనకు మనకంటే నిన్న కూడా చెప్తా ఉన్నాం కదా, మనకంటే మంచిగా ఉన్నవాళ్ళు ఇవాళ లేరు. ఎన్ని హాస్పిటల్ ఫుల్గా లేవు చెప్పండి. మరి ఎందుకు లేవు మనం ఆ హాస్పిటల్స్లో? మనం హ్యాపీగా ఉన్నాం కదా. అంటే దెర్ ఈజ్ ఎ పర్పస్. ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంది మన గురించి. దేవుడు అది ఏంటో నీకు తెలుసు. ఆయన నీతోనే మాట్లాడతాడు, నీ వ్యక్తిగతంగా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. మనం ఏం చేయాలి, మనం ఎక్కడున్నా అక్కడ మనం ఏం చేయాలి, ఎక్కడికో వెళ్ళేది తర్వాత విషయం. నువ్వు ఉన్న చోట కదా, ఎంత మటుకు సువార్త కొరకు, ఎంత మటుకు బైబిల్ గురించి మాట్లాడుతున్నావు, ఎంత మటుకు నువ్వు నమ్మిన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నావు, అసలు ఏమైనా మాట్లాడావా ఇంతవరకు? అసలు నీ చుట్టుపక్కల ఉన్న వారికి తెలుసా నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావని కదండి. ఇవన్నీ మనం ప్రశ్నలు వేసుకోవాలి. ఇలా మనం ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనం మాట్లాడాలనేది మనకు అప్పుడు వస్తుంది. మనం మాట్లాడినప్పుడు ఏం తప్పులు దొరుకుతా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. అంతే తప్ప ప్రశ్నకు మీరేదో జవాబు చెప్పాలని మనం క్విజ్ కాంటెస్ట్ అలాంటి మైండ్ లేనే లేదు. మనకందరికీ ఒక అండర్స్టాండ్, ఒక వన్నెస్ అనేది రావాలి, ఆత్మీయంగా బలపడాలి. ప్రతి ఒక్కరికి కూడా కంఫర్ట్ రావాలి. ప్లాట్ఫామ్ అనేది యుగంధర్ బ్రదరే మాట్లాడాలని ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైన జ్ఞానం కలిగిన వారు ఆ స్టాండ్ తీసుకోవచ్చు, నేర్పించవచ్చు. మేము నేర్చుకుంటాము, మనం అందరం కలిసి నేర్చుకుందాం. అంతేగాని కాంగ్రిగేషన్లా ఉండకండి. ఒక చర్చిలానే బోధకుడే అన్నీ చేసి వెళ్ళిపోతాడు. మా కథ మాకు వినడమే పని. విని 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 పెద్దగా అయిపోయినాయండి చెవులు. ఇంకా మాట్లాడదాం. అది నా యొక్క మనవి, ఇది రిక్వెస్టే. మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసింటే కూడా నన్ను కొంచెం తీసుకోకండి, చిన్నవాడిని గమనించండి. ముందుకు వెళ్తే మరి రానున్న దినాల్లో ఒక ప్రశ్న కొరకు మరి సిద్ధపడండి. ఇంకో ప్రశ్న ఏంటంటే, ప్రతి వ్యక్తి ఆత్మీయంగా బలపడడానికి ఒక పౌలు ఉంటాడు, తర్వాత నువ్వు పోషించడానికి ఒక తిమోతి ఉండాల. అంటే నాకు సువార్త చెప్పిన పౌలు, అంటే ఆత్మీయంగా కానీ సువార్త చెప్తున్నా కానీ నీకు ఒక పౌలు ఉండాలా.
తర్వాత నువ్వు నేర్పించడానికి ఒక తిమోతి ఉండాలా. అది ఎవరు? అసలు నీకు ఒక పౌలు ఒక తిమోతి ఉన్నారా ఇంతవరకు? అంటే ఒకరి దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంటూ ఇంకొకరికి నువ్వు నేర్పించాలా. ఇది మన ముందున్న ప్రశ్న. రానున్న రోజుల్లో మరి మీకు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ లేకపోతే ఈరోజు సిద్ధపడండి. పలానా వ్యక్తి దగ్గర నేను ఆత్మీయంగా కొంత నేర్చుకోవాలనుకుంటున్నా. ఒకవేళ నువ్వు నేర్చుకున్న తర్వాత నీ కుటుంబంలో నీ భార్యకు చెప్పు తప్పులేదు, నీ భర్తకు చెప్పు తప్పులేదు, నీ కుమారునికి చెప్పు తప్పులేదు. ఆయన నీ తిమోతి. ఆయన నీకు తిమోతులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ పౌలులు ఎంతమంది అయినా ఉండొచ్చు. అసలు ఉన్నారా లేదా అన్నది ప్రశ్న. ఒకవేళ లేరు అంటే మనం నేర్చుకోవడంలో ఆగిపోయినట్టే. అరే నేను ఇంత వయసు వచ్చిందన్నా నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మాట్లాడు, నువ్వు డిస్కస్ చేయి. నీకు తెలిసిపోతుంది. పలానా వ్యక్తి దగ్గర నువ్వు ఆత్మీయంగా బాగా మాట్లాడిన రోజులు ఎన్నో ఉంటాయి. ఆ వ్యక్తితోనే మాట్లాడు. 20 సంవత్సరాలు అయింది పరిచర్య చేసి, ఇంకాస్త నేను ఎక్కడైనా నేర్చుకునేది ఉందా సహోదరుడా అని అడిగి చూడు. మనకు తెలుస్తుంది ఎవరు మన పౌలు, ఎవరు మన తిమోతి కదా. మన ముందు ఎవరికి సువార్త చెప్తామో వారందరూ మన తిమోతులే. కానీ ప్రతిరోజు ఒక వ్యక్తితో మనం మాట్లాడాలా. ఆ వ్యక్తితో డైలీ మాట్లాడాలి. తను ఒక ఆత్మీయ పరిపక్వత తను వచ్చేంత వరకు. తర్వాత అతన్ని వదిలిపెట్టి ఇంకొక తిమోతిని తయారు చేయాలి. ఇది మనం క్రైస్తవుడిగా మనకు ఉండవలసినటువంటి బాధ్యత. మనకు ఒక పౌలు ఉండాలి. అరే నేను సరిగా వెళ్తా ఉన్నానా అని మనకు ఒక ఎల్డర్ ఉండాలి. ఒక పౌలు అంటే ఒక ఎల్డరు, ఒక పెద్ద. ఈరోజు నీ చుట్టుపక్కల రక్షణ లేనటువంటి వారందరికీ కూడా నువ్వు ఒక పెద్దవే, నువ్వు ఒక పౌలువే. కానీ నీకు తిమోతి ఉన్నాడా? అసలు తిమోతి ఉన్నాడా? ఇంతకు ఒక తిమోతి అయినా తయారైనాడా నీ తరపున? నీకేమో దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇంత మంచి వనరులు ఇచ్చాడు, ఇంత మంచి సేవకులను ఇచ్చాడు, ఇంత మంచి సంఘాన్ని ఇచ్చాడు. నీకు ఎంతమంది తిమోతిలు ఉన్నారు చెప్పండి? పౌలుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవేవీ లేవు. కానీ ఎంతమంది తిమోతిలు, తీతు, ఎంతమంది గురించి రాస్తాడు ఆయన? మార్కు గురించి, ఆయన గురించి ఎన్నో పేర్లు చూస్తాం కదా. మరి ఉన్నారు అంతమంది? ఎక్కడున్నా మన క్రైస్తవ జీవితంలో, ఎక్కడున్నా మనం సంఘక్షేమంలో కదా. అంటే ఇవన్నీ మనం ఎవరో కాంగ్రిగేషన్లో కూర్చొని ఇవన్నీ మనకి ఎడ్యుకేట్ చేయరు. మనం నేర్చుకోవాలి. ప్రభు ప్రాదాల దగ్గర కూర్చొని, అయ్యా ఇలాంటి ఒక మంచి గ్రూప్ దొరికింది, ఇందులో నేను ఏం నేర్చుకోవాలి, అసలు ఇక్కడ ఏదైనా దొరుకుతుందా, ఈ గ్రూప్లో నేను ఒక 1 అవర్ ప్రతిరోజు కేటాయిస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తూ ఉన్నా, మంచిది సువార్త కొరకు. కానీ వ్యక్తిగతంగా నీలో ఏ డెవలప్మెంట్ ఉంది, నాలో ఏ డెవలప్మెంట్ ఉంది కదా. ఇలా గమనించాలి. ఇలా గమనించినప్పుడు కొంత మనము ఆత్మీయంగా బలపడతాం. నిన్న కూడా అన్నది చెప్పాడు కదా, నా గిన్నె నిండకుండా పొరలడం అన్నది జరగదు. నేను ఆత్మీయంగా నింపబడకుండా ఇంకొకరికి చెప్పలేను. అంటే మన పౌలు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మనం నేర్చుకొని దేవుని దగ్గర ఆధారపడుతూ మనం ఆత్మీయంగా స్థిరపడి తర్వాత మనం ఒక తిమోతిని తయారు చేయాలి. అది ఎవరైనా, నీ కుటుంబమే కావచ్చు, బయటి వ్యక్తి కావచ్చు, నీ జూనియర్ కావచ్చు, నీ క్లాసులో స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ కొలీగే అవ్వచ్చు. వయసుతో సంబంధం లేదు. క్రీస్తుని ఎరగని వ్యక్తికి క్రీస్తుని పరిచయం చేసినప్పుడు ఆయనకు నువ్వు పౌలు, ఆయన నీకు తిమోతి కదా. మరి నీ జీవితంలో ఎవరున్నారు? ఎంతమంది పౌలులు ఉన్నారు? ఎంతమంది తిమోతిలు ఉన్నారు? రానున్న దినాల్లో ఈ ప్రశ్న కొరకు దయచేసి మీరందరూ కూడా సిద్ధపడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పౌలు ఉంటాడు, ప్రతి ఒక్కరికి తిమోతి ఉంటాడు. ఎందుకంటే మీ అనుభవాలు గొప్పవి. అవి మాలాంటి జూనియర్స్కి కూడా ఎంతో ఎంకరేజ్మెంటు. నాకున్నటువంటి జూనియర్స్ అంటే గ్రూప్లో ఇంకా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారందరికీ కూడా ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ కదండి. నిజంగా చెప్తా ఉన్నాను, మానవ యొక్క జీవితం విలువను మనం గుర్తించాలి. దేవుడు ఆయుష్ పొడిగించాడంటే ఆ విలువను గుర్తించాలి. తిన్నాము, మన జీవితం అయిపోయింది, నిద్రపోయాము అనేది కాదు. కానీ కొంత ఎక్కడో మనము ఇంకా అక్కడే ఉండిపోయినాము అనేదే నా ఉద్దేశం తప్ప ఇందులో మీరు ఏది చేయట్లేదని, ఎక్కడ మీరు ముందుకు వెళ్ళట్లేదనేది ఉద్దేశం అయితే కాదు. ఖచ్చితంగా ఒక పర్పస్ఫుల్గా మన డేను ముగిద్దాం. అప్పుడు దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు కూడా అందును బట్టి, ఆ నమ్మకత్వాన్ని బట్టి మనల్ని బలపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఈ సమయంలో ఎవరైనా
మరి ఈ పాయింట్స్ అన్నిటి కొరకు కూడా ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు ప్రార్థన చేయండి. తర్వాత ఒక పాట పాడుకొని మనం ముగించుకుందాం. ఎవరైనా ఒకరు ఇద్దరు ప్రార్థన చేయండి.